ఫ్రెండ్స్ మొన్న రీసెంట్గా నేను ఒకటి 2.1 ఛానల్ ఫాసీ ఆడియోది పవర్ఫుల్ స్టీరియో యాంప్లిఫైర్ లాస్ట్ వీక్ అన్బాక్స్ చేశాను కదా. ఆ వీడియోలో నేను చెప్పాను మనకు కావాల్సిన లైక్స్ రీచ్ అయిన తర్వాత నేను నా దగ్గర ఉన్న 50+50 వాట్ ఫాసీ ఆడియోదే స్టీరియో బ్లూటూత్ పవర్ యాంప్లిఫైర్ ఎవరికన్నా మన సబ్స్క్రైబర్స్కి ర్యాండమ్గా పిక్ చేసి ఇది విన్నర్కి ఇస్తానని చెప్పేసి. అయితే ఈరోజు నేను సెలెక్ట్ చేస్తాను ఎవరికి ఇచ్చేదో. ఇక్కడ ఆల్రెడీ నేను 6 నేమ్స్ సెలెక్ట్ చేసి పెట్టాను, మీరు చూడొచ్చు. 6 ఇవన్నీ రెడీగా రాసి పెట్టి కట్ చేసి కూడా పెట్టేశాను. పేర్లు ఒకసారి చదివేస్తాను. ఫస్ట్ పేరు వచ్చేసి నేనావత్ రమేష్ 8524, సెకండ్ నేమ్ నాగవేంద్రపల్లి 923, థర్డ్ నేమ్ పి మనోజ్, ఫోర్త్ నేమ్ రఘు పాస్లా కొరియోగ్రాఫర్ 7847, ఫిఫ్త్ నేమ్ విలేజ్ స్మార్ట్ ఫార్మింగ్ 7952, సిక్స్త్ నేమ్ ఆనంద్ బాబు 8520. ఇవి నేను ఆ బాక్స్లో వేసి ఎవరన్నా విన్నర్ని ఒకరిని పిక్ చేస్తాను. చేసిన తర్వాత వాళ్ళు నాకు అదే వీడియోలో ఏదైతే ఫాసీ ఆడియోది వీడియో ఉందో అదే వీడియోలో వాళ్ళ ఓన్ కమెంట్కి వాళ్ళు రిప్లై చేయాలి విత్ అడ్రస్. అట్లనే నాకు మెయిల్ కూడా చేస్తే 10 days లోపల మెయిల్ చేస్తే నేను వాళ్ళకి ఐటమ్ పంపించేస్తాను. ఒకవేళ వాళ్ళు 10 days లోపల కాంటాక్ట్ చేయకపోతే రిమైనింగ్ 5 members నుంచి మళ్ళీ పిక్ చేస్తాను. నాకు మెయిన్ టైం ప్రాబ్లం వల్లనే ఇది కొంచెం డిలే అవుతుంది. ఇట్లా ఇప్పుడు పిక్ చేద్దాం. ఈరోజు వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకే దిమాగ్ ఖరాబ్ అయింది అన్బాక్సింగ్ చేసేటప్పుడు. సూపర్ మజా వచ్చింది, ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇంకా ఈ వీడియోని కూడా లైక్ కొట్టేయండి, ఎందుకంటే 3000 likes దాటితే నా దగ్గర నాయిస్ బడ్స్ కాంబాట్ ఎక్స్ మంచి TWS ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఇవి మన సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరికొకరికి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. 3000 likesే కదా, తొందరగానే వచ్చేస్తుంది. కొట్టేయండి, మీరు ఏం ఆలోచించకండి, కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాదు, సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్లీ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో విన్నర్ సెలెక్ట్ చేద్దాం. రఘు పాస్లా కొరియోగ్రాఫర్ 7847 విన్నర్. ఈయన 10 daysలో కాంటాక్ట్ చేయకపోతే అంటే ఆయన ఓన్ కమెంట్కి అదే వీడియోలో ఫాసీ ఆడియో వీడియోలో రిప్లై చేయాలి విత్ అడ్రస్, మళ్ళీ మెయిల్ కూడా చేయాలి నాకు. చేసి 10 రోజుల్లోపు ఒకవేళ కాంటాక్ట్ చేయకపోతే రిమైనింగ్ మెంబర్స్లోంచి మళ్ళీ పిక్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రెస్టింగ్ వీడియో ఇంకా ఏం లేదు, మీరు టైటిల్ చూసుకున్నారు కదా, మజా వస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా నేను హైదరాబాద్లో హ్యాబిట్స్లో జగదీష్ మార్కెట్ అంటే మొబైల్ ఫోన్ మార్కెట్ ఉంది కదా, అక్కడ విజిట్ చేసినప్పుడు నాకు ఒక షాప్లో కౌంటర్లో కనపడ్డది. డిస్ప్లే పీస్ తీసి చెక్ చేసుకున్నా, ముద్దుగా క్యూట్గా అనిపించింది. ఐఫోన్ ఫోల్డ్ అనుకోండి, ఫ్లిప్ ఇట్ అని ఇక్కడ రాసింది కదా, మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, మజా వస్తుంది. అందుకే ఇప్పుడే లైక్ కొట్టేయండి. చాలా కలర్స్లో అవైలబుల్ ఉండే, నేను ఐఫోన్ లాంటి ఎగ్జాక్ట్ లుక్స్ ఉన్నాయని చెప్పేసి గోల్డ్ కలర్ తీసుకున్నా. ఇందులో పర్పుల్ కలర్, వైట్ కలర్, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉండినాయి. రీజనబుల్ అనిపించింది నాకు. 2400 అంటే చూద్దాం, ట్రై చేద్దాం, నడవకపోనివ్వండి అని చెప్పేసి స్నెక్జియన్ అనే బ్రాండ్, ఇక్కడ ఫ్లిప్ ఇట్ అని రాసుంది. అంటే ఐఫోన్ ఫోల్డ్ అనుకోవచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు, నేను తీసుకుంది గోల్డ్ కలర్, బ్లాక్, పర్పుల్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇందులో ఫీచర్స్ అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇంకా అందులో గొప్పదనం మన దగ్గర తయారైంది. 100% రీసైక్లబుల్ మెటీరియల్ తోటి తయారు చేశారు. ప్యాకేజింగ్ కూడా ఇది రాక్ ఎక్స్ ఇది మోడల్ చూస్తున్నారు కదా, ఖతర్నాక్. నేను చెప్తున్నాదా, చేతిలో పట్టుకుంటే ఫీల్ మస్తుంది దాన్ని. 2400లో జబర్దస్త్ డ్యువల్ సిమ్ ఫోన్, ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ లైక్ ఐఫోన్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ యాక్సెసరీస్ అంటే ఒకటి నెక్ స్ట్రాప్ వచ్చింది, అంటే మెడలో మీరు లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు దీనికి, అంటే పెద్ద లెంత్ ఎక్కువ ఉన్నది ఇచ్చారు స్ట్రాప్. ఇంకోటి మైక్రో USB కేబుల్ తోటి ఒకటి అడాప్టర్ వచ్చింది, అంటే చాలా తక్కువ పవర్ ఉంది ఇది. జస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ చూడొచ్చు పవర్ రేటింగ్, అది మైక్రో USB కేబుల్ అది. ఇంకా 3000 mAh లిథియం అయాన్ బ్యాటరీ తోటి వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. 2 SIM అని చెప్పేసి అక్కడ ఐఫోన్ కెమెరాస్ది సెటప్ లాంటి డిజైన్ చూస్తున్నారు కదా, చాలా కాంపాక్ట్ ఉండేసి AI లెన్స్ అని ఇంకో సైడ్ రాసేసి దాని కెమెరా బంప్ అది కూడా ఒకటే సింగిల్ కెమెరానే అందులో ఉన్నది. ఇంకా ఇక్కడ మీరు స్ట్రాప్ వేసుకోవచ్చు. ఇక్కడ మైక్రో USB పోర్ట్, ఇంకా 3.5mm ఆడియో జాక్, మైక్రోఫోన్, ఇటు సైడ్ బ్రాండింగ్ ఉండేసి ఫింగర్ ప్రింట్స్ కూడా కనపడట్లేదు. అసలు యాక్చువల్గా ఆ ప్రైస్ రేంజ్కి నేను ఏదో లోకల్ ఫాల్తూ మాల్ అనుకున్నా కానీ మంచి ఫినిషింగ్ ఉంది, మంచి ప్రీమియం ఫినిషింగ్ ఉండేసి చేతిలో పట్టుకుంటే డీసెంట్ అనిపిస్తుంది. ఇది కీప్యాడ్ ఫోన్. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, స్నెక్జియన్ రాక్ ఎక్స్ ఇది మోడల్. ఈ స్టిక్కర్ తీసి మీకు డిస్ప్లే చూపించేస్తాను. 1.8 inches LCD డిస్ప్లే. ఇందులో మీకు 32 MB ర్యామ్, 32 MB స్టోరేజ్ ఉంటుంది. అంటే మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని 16 GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బటన్స్ క్వాలిటీ అయితే టాప్ క్లాస్ ఉంది, మస్తు ఉంది బటన్స్ క్వాలిటీ. మీరు నొక్కితే మీకు అది ఫీల్ అనేది తెలిసిపోతుంది అప్పుడే. ఫోల్డింగ్ దాని మెకానిజం అది కూడా చాలా అంటే మంచిగా ఉంది. అంటే ఇట్లా పట్టుమని కొట్టుకోకుండా అక్కడ రబ్బర్ స్టాపర్ కూడా ఇచ్చారు ఒకటి, అంటే ఫోల్డ్ అయ్యే దగ్గర కింద బ్లాక్ లైన్ కనపడుతుంది కదా, అది. ఓవరాల్ నాకు డిజైన్ మస్తు అనిపించింది. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా దీనిది 16 to 20 hour
టాక్ టైం ఉంటుందని చెప్పాడు. ఇంకా 20 డేస్ స్టాండ్ బై టైమ్. ఇందులో CPU వచ్చేసి కార్టెక్స్ A7 ఉంది. అంటే 2G ఫోనే ఇది. కాకపోతే చూద్దాం మనం ఇందులో ఇంకేమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ సెటప్ చేసి నేను మీకు కంప్లీట్ అంటే డెమో కూడా చూపిస్తా. స్పీకర్ వాల్యూమ్ ఎట్లా ఉంది, ఇందులో FM రేడియో కూడా ఉంది. ఇంకా డ్యువల్ సిమ్ కదా, 2 సిమ్లు వేసుకోవచ్చు. ఇంకా మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా వెనకాల మీరు కలర్డ్ LED లైటింగ్స్ చూస్తున్నారు కదా, మొత్తం మీకు నోటిఫికేషన్స్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు పవర్ఫుల్ టార్చ్ LED టార్చ్ ఉంది. ఇవన్నీ సెటప్ చేసి నేను యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసి మీ దిమాగ్ ఖరాబ్ అయిపోయింది కదా, ఎందుకంటే ఐఫోన్ ఫోల్డ్ ఏంటని చెప్పేసి. మా ఇంట్లో ఇది అందరు చూసిన వాళ్ళందరూ నాకు కావాలంటున్నారు, క్యూట్గా ముద్దుగా ఉందని చెప్పేసి. నేను ఇప్పుడు సిమ్ ఇంకా మైక్రో SD కార్డ్ వేసి మొత్తం సెటప్ చేసి మీకు చూపిస్తాను. లుక్స్ ఇంకా ఫినిషింగ్ అయితే బాగున్నాయి. అంటే 2400 రూపీసే కానీ అంత చీప్ బడ్జెట్ ఫోన్ లాగా కాకుండా ప్లాస్టిక్ మెటీరియల్, అది మంచి ప్రీమియం మెటీరియల్ యూస్ చేసేసి చేతిలో పట్టుకుంటే బాగానే ఉంది. అసలు నేను బయట కూడా పట్టుకొని 2-3 ముందు ఇట్లా తీసి చూస్తే అందరు ఇదేం ఫోన్ అని చూస్తున్నారు. బాగుంది, గోల్డ్ కలర్ ఉండేసి ఫినిషింగ్ కానివ్వండి, దాని మెటీరియల్, అది బటన్స్ క్వాలిటీ, ఎవ్రీథింగ్, దాని ఫోల్డింగ్ మెకానిజం కూడా బాగుంది. ఇంకా ఇందులో ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే, అంటే 2 మీరు సిమ్స్ వేసుకోవచ్చు. ఇంకొకటి మైక్రో SD కార్డ్ 16 GB వరకు వేసుకోవచ్చు. నేను ఒక సిమ్, ఇది నా దగ్గర ఒకటి 2 GBది మైక్రో SD కార్డ్ ఉంది. ఇది వేసేసి మీకు జస్ట్ అంటే కెమెరా ఇంకా వీడియో అది ఎట్లా పనిచేస్తుందో ఓసారి డెమో చూపించేస్తాను. ఇందులో FM రేడియో ఉంది, వితౌట్ యాంటీనా కూడా పనిచేస్తుంది. అది గ్రేట్. యాక్చువల్గా మా ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో మామూలుగా మంచి కాస్ట్లీ FM రేడియోలే జీరో, అసలు ఏం సిగ్నల్ రాదు. అట్లాంటి ప్లేస్లో కూడా నేను ఇది అన్బాక్సింగ్ చేస్తుంటే యాక్చువల్గా అక్కడ కూడా FM సిగ్నల్ వచ్చేసింది. చూసారు కదా, ఎయిర్టెల్ అని చెప్పేసి సిమ్ 1 యాక్టివేట్ అయిపోయింది. ఇంకోటి చాలా స్పెషల్ నాకేమనిపించింది అంటే బ్లూటూత్ కాలింగ్. యాక్చువల్గా ఇందులో మీరు సిమ్ వేసుకునే అవసరం కూడా లేదు. మీ దగ్గర మొబైల్ ఉంటే దాంతో బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ కాలింగ్ ఫీచర్ కూడా మస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, మంచి కీప్యాడ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా బ్యాటరీ లైఫ్, దాని అంటే డ్యూరబిలిటీ, ఎన్ని రోజులు పనిచేస్తుంది అదంతా అంటే ఇంకా నేను యూస్ చేసి కొన్ని రోజుల తర్వాత చెప్తాను అసలు ఇది నడుస్తుందా లేదా అని చెప్పేసి. కానీ మంచి బ్యాటరీయే ఉంది. అందులో 3000 mAhది లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇంకా ఫోన్ కూడా చాలా కలర్స్లో అవైలబుల్ ఉంది. టాక్ టైం కూడా అరౌండ్ 18 to 20 అవర్స్ అట్లా టాక్ టైం ఉండేసి మీకు 20 days స్టాండ్ బై టైం ఉంది. ఇక్కడ చూడొచ్చు మల్టీమీడియా కెమెరా క్వాలిటీ అంటే 0.3 మెగాపిక్సెల్ ఉంది. అంటే ఆ ఫొటోస్ అవి అట్లా ఏం పనికిరావు, కానీ జస్ట్ ఒక ఫన్ లాగా. అంటే మీరు ఏదో పిక్చర్ అయితే తీయొచ్చు అందులో మొత్తానికి. ఇంకా దాని అంటే రోలింగ్ షటర్ ఎఫెక్ట్ చూస్తున్నారు కదా, ఎందుకంటే చాలా అందులో CPU కార్టెక్స్ A7 ఉంది కదా, అలాంటి CPUలు అంటే జస్ట్ బేసిక్ అది ఏంటంటే ఫోన్ అంటే ఫోన్ అంతే. ఇంకా మీరు బ్లూటూత్ కాలింగ్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే సిమ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు బ్లూటూత్ కాలింగ్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే చూడ్డానికి లుక్స్ బాగున్నాయి. ఎప్పుడన్నా జస్ట్ ఫన్ లాగా మన మొబైల్ తోటి కనెక్ట్ చేసి అప్పుడప్పుడు అట్లా తీసి యూస్ చేయొచ్చు. వీడియో కూడా రికార్డ్ చేస్తుంది. ఇది కూడా అంటే VGA క్వాలిటీ వీడియో ఉంటుంది. అది కూడా 4:3 ఆస్పెక్ట్ రేషియో. మీకు ఫోటో కూడా అదే ఆస్పెక్ట్ రేషియో ఉంది. ఇంకా అందులో నేను మైక్రో SD కార్డ్ వేసాను కదా, అక్కడ అన్నీ సేవ్ అయిపోతాయి. మీరు తర్వాత కావాలంటే ప్లే చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సేమ్ మనం తీసేటప్పుడు ఎట్లా ఉందో ఫ్రేమ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. నేను అనుకుంటా అరౌండ్ 15 frames 12 frames ఉండొచ్చు. ఎందుకంటే మొత్తం చూస్తున్నారు కదా, జస్ట్ ఏంటంటే మీకు ఇమేజ్ క్యాప్చర్ అవుతుంది అంతే. మీకు పిక్చర్ ఎవరు అనేది గుర్తుపట్టవచ్చు, కానీ ఇంకా క్వాలిటీ ఉండదు. మీకు వాయిస్ రికార్డర్ ఉంది, FM కూడా ఉంది. FM చూడండి మీరు, యాంటీనా లేదు ఏం లేదు, మా దగ్గర అసలు సిగ్నలే రాదు. ఇక్కడ కూడా మీకు FM రిసెప్షన్ ఉంది. వినండి, మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. మస్తు ఉంది కదా, వితౌట్ యాంటీనా కూడా FM ఖతర్నాక్. అసలు క్వాలిటీ అది బాగానే ఉంది. ఇంకా మీకు కెమెరా ఉంది, ఇంకా మీకు వాయిస్ రికార్డర్ ఉంది, ఇంకా బ్లూటూత్ కాలింగ్ ఉంది, ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. 2400 రూపాయలకి యాక్చువల్గా ఏంటంటే ఐఫోన్ లాంటి లుక్స్ ఉన్నాయని నాకు తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ఐఫోన్లో ఫోల్డ్ లేదు కదా. ఐఫోన్ ఫోల్డ్ అంటే మీరంతా కూడా షాక్ అయిపోతారు కదా, ఇదేంది ఐఫోన్ ఫోన్ ఎప్పుడు తీసిందని చెప్పేసి. అంటే ఐఫోన్ ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. దాని టార్చ్ కూడా LED టార్చ్ కూడా మస్తు పవర్ఫుల్ ఉంది. ఎమర్జెన్సీలో అది కూడా పనికొస్తుంది. ఇంకా గ్రేట్ ఏంటంటే మీకు వెనకాల RGB తోటి దాని లైటింగ్స్ కూడా ఇచ్చారు. అంటే నోటిఫికేషన్స్ LED లైట్ రావడం అది. ఇంకా స్నేక్ గేమ్ లాంటి గేమ్ ఉంది.
ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్యాలెండర్ ఉంది, క్యాల్కులేటర్ ఉంది, అలారమ్స్ పెట్టుకోవచ్చు, బ్లూటూత్ డైలర్ నేను చెప్పాను కదా, ఇది మీరు మొబైల్ తోటి కనెక్ట్ చేసుకొని పవర్ అనేది ఉంది కదా ఆప్షన్, అది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేసి మీ డివైస్కి పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ వేసేస్తే మీ డివైస్ కనెక్ట్ అయిపోతుంది. తర్వాత పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ ఆఫ్ ఉంది కదా, ఆన్ చేసుకుంటేనే మీకు బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇంకా డైలర్ ఇక్కడ నుంచి కూడా డయల్ చేసుకోవచ్చు మీరు, అంటే మీ ఆ ఫోన్ నుంచి అయినా డయల్ చేయొచ్చు, ఇక్కడ నుంచి అయినా డయల్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ అన్ని ఫీచర్స్ బాగున్నాయి. యాక్చువల్గా సిమ్ కంటే కూడా నాకు బ్లూటూత్ కాలింగే బెటర్ అనిపించింది ఇందులో. ఇంకా జస్ట్ కార్లో అట్లా అంటే స్టైల్గా అట్లా ముందు డాష్ బోర్డ్ దగ్గర అట్లా పడేయడానికి అట్లా మస్తుంది. ఇంకా వాల్పేపర్స్ అట్లా, డెడికేటెడ్ కీస్, ఫ్లైట్ మోడ్, ఇంకా వేరే సెట్టింగ్స్ అన్నీ, టైం, డేట్, లాంగ్వేజ్, ఫోన్ సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్, నెట్వర్క్ సెట్టింగ్స్, డ్యువల్ సిమ్ సెట్టింగ్స్, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అవన్నీ అంతా నేను ఏం చేయలేదు, జస్ట్ ఏంటంటే సిమ్ వేసి 2-3 కాల్స్ చేసి చెక్ చేసిన. కాల్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను అంటే నార్మల్ నా ఎక్స్పెన్సివ్ ఫోన్స్లో ఎట్లా ఉందో సేమ్ అట్లనే ఉంది కాల్ క్వాలిటీ. కాకపోతే స్పీకర్ ఫోన్ది స్పీకర్ అవుట్పుట్ కొంచెం హ్యాండ్స్ ఫ్రీ మోడ్లో కొంచెం తక్కువ ఉంది, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. ఇది కలర్ ఫ్లాష్ అంటే మీకు వెనకాల నోటిఫికేషన్ ఎల్ఈడీస్ ఉన్నాయి కదా, దాని అంటే ఏమేమి ఎఫెక్ట్స్ ఎప్పుడెప్పుడు కావాలనేది, ఛార్జింగ్కి, ఇన్కమింగ్ కాల్కి, మిస్డ్ కాల్కి, ఇట్లా అన్నీ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా బాగానే ఉంది. ప్రొఫైల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సిమ్ టూల్ కిట్ కూడా ఉంది. ఇంకా చాలా ఆప్షన్స్ అన్నీ ఆల్మోస్ట్. సర్వీసెస్లో మీకు ఇక్కడ వాట్సాప్ అవి కూడా ఉన్నాయి, ఇంటర్నెట్ సర్వీస్, వాట్సాప్, ఓపెరా మినీ, యాహూ, ట్విట్టర్, ఇవన్నీ కూడా. ఇంకా ఇవన్నీ నేను ఏం యూజ్ చేయలేదు. అంటే మెసేజెస్ అవి మన బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు కూడా మీకు ఇక్కడ వస్తాయి, అవి జస్ట్ మెసేజెస్ అవి రీడ్ చేయొచ్చు. ఇంకా ఫేస్బుక్ అని వచ్చింది, కానీ ఇది నెట్కి మనం అంటే మొబైల్ డేటా ఆన్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతుంది. జస్ట్ మీకు మెసేజెస్ వస్తాయి అంతే. ఇంకా వేరే ఫీచర్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని కీప్యాడ్ ఫోన్లలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయి. ఓవరాల్ మీకు ఎలా అనిపించింది ఇది? అంటే ముద్దుగా ఉన్న ఫేక్ ఐఫోన్ ఫోల్డ్ అనుకోండి, ఫ్లిప్ ఫోన్ ఎలా అనిపించింది చెప్పండి. 2G ఫోనే, కాకపోతే ఎవరన్నా అంటే బేసిక్ ఫోన్, కీప్యాడ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళు ఇలా ఈ ఫోన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడైతే నాకు మస్తు అనిపిస్తుంది, మరి కొన్ని రోజుల తర్వాత ఏముంటుందో తెలియదు. అంటే కొన్ని ఫోన్స్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం, అవి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇది చూడండి స్పీకర్ క్వాలిటీ ఓకే ఆ డబ్బులకి, అంటే ల్యాగ్ అయినా అదైనా కానీ నేను అంటే అందుకే అందులో ఒక 2GB మైక్రో ఎస్డి కార్డ్ వేసేసిన. ఎందుకంటే కొంచెం ఏదన్నా అంటే సేవ్ చేసుకునేవన్నీ మనం మైక్రో ఎస్డి కార్డులో సేవ్ చేసుకుంటే ఆ ఉన్న 32 MB ర్యామ్ ఇంకా 32 MB స్టోరేజ్ ఫ్రీ ఉంటే కొంచెం అంటే ఫ్రీగా యూఐ ఇంటర్ఫేస్ అది పనిచేస్తుంది కదా, ఏం ల్యాగ్ లేకుండా అన్నట్టు వేసిన. వెనకాల చూసారు కదా లైట్స్ కూడా, అవి కూడా బాగున్నాయి. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన స్నెక్సియన్ రాక్ ఎక్స్ గోల్డ్ డ్యువల్ సిమ్ 2G ఫోన్, ఫోల్డబుల్ ఫ్లిప్ ఐఫోన్ అనుకోండి. ఎలా అనిపించింది చెప్పండి. అట్లనే వీడియోని లైక్ కొట్టేయండి. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఫోన్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఐఫోన్ ఫ్లిప్, ఐఫోన్ ఫోల్డ్ ఏదైనా అనుకోవచ్చు మీరు. ఇది స్నెక్సియన్ బ్రాండ్ది, మస్తు ఉంది. 2400 రూపీస్కి జబర్దస్త్ ఉంది కదా. నాకైతే మస్తు నచ్చింది. ఫినిషింగ్ అది ఎవ్రీథింగ్ బాగుంది, ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. 2400 కదా. నేను బ్లూటూత్ నుంచి నా వేరే మొబైల్కి కనెక్ట్ చేసి నిన్నటి నుంచి అట్లా యూజ్ చేస్తున్నాను. మజా వస్తుంది బయట పట్టుకొని తిరిగినా కానీ. బడ్జెట్ ఫోన్ అయినా కానీ ఎవరన్నా చూస్తే అరే మస్తు ఉంది ఫోన్ అంటున్నారు. సూపర్ అనిపించింది. ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టిండ్రు కదా, ఎందుకంటే 3000 లైక్లు వస్తే నేను నాయిస్ది బడ్స్ కాంబాట్ ఎక్స్, ఇది మంచి TWS ఇయర్ బడ్స్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికొకరికి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. మళ్ళీ ఈరోజు పిక్ చేసిన విన్నర్ కూడా ఫాసీ ఆడియో కోసం. తొందరగా మీరు రెస్పాండ్ అయ్యి జల్దీ మీరు కమెంట్స్లో అందులో రిప్లై ఇచ్చేసి మెయిల్లో కాంటాక్ట్ చేసేస్తే తొందరగా పంపించేసి క్లోజ్ చేసేయచ్చు కదా. నేను కొంతమంది ఏమైందో ఏమో మరి కమెంట్ చేస్తారు, మళ్ళీ విన్నర్ సెలెక్ట్ చేసినాక గాయబ్ అయిపోతారు. అదేందో నాకు అర్థం కాలేదు. అయితే ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఇది చెప్పండి మీరు. అంటే మీ ఒపీనియన్ చెప్పండి. ఇది 2400కి వర్తా కాదా? అంటే ఇంకా నేను జస్ట్ 2 days అయింది కదా ఇది తెచ్చి, ఇంకా దాని లైఫ్ డ్యూరబిలిటీ గురించి అంటే నేను ఏం చెప్పలేను. కానీ ఇది నేను ఉంచుకొని ఏం చేస్తాను అంటే ఒక 2-3 నెలలు అట్లా యూజ్ చేస్తాను. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కాబట్టి బ్లూటూత్ పేరింగ్ చేసుకొని మొబైల్ తోటి కొన్ని రోజులు యూజ్ చేస్తాను. తెలిసిపోతుంది మనకి ఇది దీన్ని సర్వీస్ ఎంత ఉంది, అసలు బ్యాటరీ బ్యాకప్ ఎట్లా ఇస్తుంది, ఇంకా అంటే ఎన్ని రోజులు పనిచేస్తుంది అని చెప్పేసి. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఫేక్ ఐఫోన్ ఫోల్డ్. ఫేక్ అని కాదు, జస్ట్ ఫన్నీగా ఉంటుందని అట్లా పేరు పెట్టిన. ఉంటానండి మరి. రేపు ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తా. బాయ్.